చిరంజీవి ఒక సినిమాలో ఏం చేస్తారంటే చిరంజీవి ఫక్ డ్యాన్స్ చేస్తుంటారు. చేస్తూ ఉంటే విజయశాంతి కూడా ఫక్ డ్యాన్స్ ఆపోజిట్గా నిలబడి వాడిని దెంగినట్టు చేస్తాడు. అమ్మాయిని అబ్బాయి దెంగుతాడు, అబ్బాయితో అమ్మాయి దెంగించుకుంటుంది. ఇక్కడ అమ్మాయి దెంగుతూ దెంగించుకుంటారంట ఆ ఫక్ డ్యాన్స్. సో ఇది అబ్బాయిలను రెచ్చగొడుతుంది. ఆడవాళ్ళు చేస్తే రెచ్చిపోతారు. మరి మగవాళ్ళు రెచ్చగొట్టచ్చు అంటే మగవాళ్ళు రెచ్చగొట్టచ్చు ఆ ఫక్ డ్యాన్స్. కానీ ఇక్కడ ఏంటంటే మగవాడు కావాలని చేస్తాడు. సో కావాలని చేద్దాడు ఇక్కడ మగవాడు. అదొక ఉద్యోగంలాగా పనిలాగా చేయాలి. చేస్తూ ఉంటే వాడికి కావాలని చేస్తాడు, వద్దనుకుంటాడు, ఒక పనిలాగా చేస్తాడంట. ఇంటికి లైట్ బాగా చేయించున్నాడు, ఎట్లయితే పనిలాగా చేస్తాడో అట్లా చేస్తూ ఉంటే అక్కడ ఆడవాళ్ళకు ఫీలింగ్స్ కలుగుతాయి. వాడు బాధ్యుడు కాదు, కావాలని చేస్తాడు, వద్దనుకుంటాడు. అదొక సెక్స్ ఫక్ డ్యాన్స్ ఇట్లా అంటాడు అనమాట. అదొక ఉద్యోగంలాగా వానికి ఏ ఫీలింగ్ లేదు, కానీ చూసేవాళ్ళకి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అట్లా అన్నట్టు. సెక్స్ గురించి ఇలా చెప్పచ్చు, ఆ ట్రెడిషనల్ ఇలా చెప్పాలి, మెయిన్ సెక్స్ గురించి ఇలా చెప్తే ఆడవాళ్ళు కూడా ఫీలింగ్ కలుగుతూ ఉంటాయి అన్నట్టు. ఉదాహరణకి బూతు మాటలు లంజే పూకు దెంగుడు గుద్దల సిల్లి చీకు ఇన్ని మాటలు ఉంటాయి. దెంగుతరా దీని పూకుల ముడ్డ, ఇన్ని మాటలు ఉంటాయి కదా, ఇవన్నీ బూతులు. ఆడవాళ్ళని అయితే తప్పుపడతారు, ఎవరు వినరు, బూతు అంటారు, తప్పు పడతారు. కానీ ఇవన్నీ శృంగారమే. సో ఇవన్నిట్లో శృంగారం ఉంటుంది. కాబట్టి ఇవి బూతుగా తిడితేనే వాళ్ళు బూతుగా తీసుకుంటారు తప్ప ఇదంతా శృంగారమే. అయితే మనం ఆడవాళ్ళతో ఇలా తిడుతున్నాడు, మొడ్డ పొడగవుతుంది, సుల్లి పెట్టు అంటున్నాడు, పూకులో పెడితే ఇట్లయితుంది, పూకు వెడల్పై ఉంటుంది కదా, మొడ్డ నోకితే ఇట్లయితే దెంగు అంటారు. దెంగు అంటే ఇట్లా దెంగడం అన్నమాట, సెక్స్ చేస్తారు కదా అది. గుద్దల అంటే వెనక్కి దెంగుతారు. ఇవన్నీ కూడా నువ్వు పాజిటివ్గా చెప్పావు అనుకో, వాళ్ళు అడిగి మరీ తెలుసుకుంటారు. ఎట్లా చేస్తారు, ఓహో వెనక్కి ఏది బ్యాక్ యాంగిలా, అసలు అంటే ఓహో నిక్కుతుంది కదా మీకు, దొడ్డ అయితే పొడుగు అవుతుంది, అది పెడతారు కదా అని ఇలా తెలుసుకుంటారు అనమాట. అడిగి తెలుసుకుంటారు. చూసినావు, నువ్వు పాజిటివ్గా చెప్తే అడిగి తెలుసుకుంటారు, ఎందుకంటే అది సెక్స్ కాబట్టి. చూసారా, సెక్స్ ఆడవాళ్ళకి ఇష్టమే, మగవానికి చేస్తుడు ఇష్టమే, వాళ్ళకు చేయించుకోవడం ఇష్టమే. ఇలాగే సెక్స్ కంటెంట్ కూడా బూతుగా చెప్తే బూతుగా తీసుకొని చూడరు అనమాట. బూతు అని చూడరు, కానీ నువ్వు నీతిగా చెప్పు, నీతిగా తీసుకొని చూస్తారు. అంటే సెక్సే, బూత్ అనేది సెక్సే, నీతి అనేది సెక్సే. కానీ బూతుగా చెప్తే తప్పుగా తీసుకొని తప్పుగా చూడరు, అంతే తప్ప సెక్స్ ఇష్టం లేక కాదు. నువ్వు నీతిగా చెప్పు, అదే సెక్స్ ఇంట్రెస్ట్గా ఆసక్తిగా, ట్రెడిషనల్ సినిమాలు ఎలా అయితే ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్ చేస్తారో అలా విని మరీ అడిగి మరీ తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇది కంటెంట్. కాబట్టి మీరు ఒక బూత్ వీడియో కానీ, నీతి వీడియో కానీ ఏదైనా సరే నీతిగా చెప్పండి, అందరూ వింటారు. ఓకే, తెలుసుకుంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కాబట్టి ఇలా చెప్పండి. ఒక వీడియో ఎలా చేయాలి, ఎలా చేస్తారంటే దానికి బూత్ వీడియోలు అనుకో, అశ్లీలమైన విషయాలు మాట్లాడకూడదు అంటారు సమాజంలో. కానీ అశ్లీలమైన విషయాలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు, అందరికీ ఇష్టమే, కానీ మాట్లాడకూడదు, అది సెన్సార్ అన్నమాట. కాబట్టి ఫ్రాంక్ పేరుతో ఆడవాళ్ళను మగవాళ్ళు అడగరాని విషయాలు అడుగుతూ ఉంటారు. ఫ్రాంక్ కాబట్టి వాళ్ళు చెప్పరాని విషయాలు చెప్తూ ఉంటారు. చూసారా, అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నది కాబట్టి చెప్తా ఉన్నారు, ఇష్టం ఉంటుంది కాబట్టి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. కొన్నిసార్లు రొమ్ములు పిసకడం కూడా ఫ్రాంక్లో భాగంగా ఉంటుంది విదేశాల్లో. వీళ్ళు కూడా పిసికించుకుంటారు కాబట్టి తప్పు అన్నారు, ఎందుకంటే వీళ్ళకు ఆనందము ఇష్టం కాబట్టి. కాబట్టి ఫ్రాంక్ ఇట్లుంటుంది కదా. బూత్ విషయానికి వస్తే సెక్స్ వీడియోలు, సెక్స్ సన్నివేశాలు కావాలని ఒకరిని చెప్తే ఎవరైనా సమాజం ఆంక్షలను బట్టి ఆడవాళ్ళు తప్పు అంటారు, వినా అంటారు, తూ అంటారు. ఎవరైనా బూతుగానే చెప్తారు, స్వార్థంతో చెప్తారు. కాబట్టి వాళ్ళు వినా అంటారు, తప్పు అంటారు. కాబట్టి ఇక్కడ బూతుగా చెప్పకండి, మీకు అతీతంగా అవతల కూడా అలా చేసిండు, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, మనిషినా అని అమ్మలక్కలు చెప్పుకుంటారు చూసినావా, అంటే వాళ్ళ మీదకి రాకుండా. ఆ విధంగా మీరు కాకుండా మీకు అతీతంగా, మీకు ఏ సంబంధం లేకుండా చెప్పండి బూత్ విషయాలు. వేరే టాపిక్ లాగా మాట్లాడితే అప్పుడు వినేవాళ్ళు వింటారనమాట. చక్కగా వాళ్ళకు బూతు వినాలనే ఉంటుంది, మీకు బూతు చెప్పాలనే ఉంటుంది. కాబట్టి చెప్పండి, కానీ మీ మీదకి రాకుండా మీరు చెప్పండి, వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు వింటూ ఉంటారు. ఇలా డిస్కషన్ చేయొచ్చు అమ్మాయిలతో. సెక్స్ విషయాలు, సెక్స్ కథలు అన్నింటినీ ఉంటాయి. అశ్లీలమైన సినిమాలు కూడా రేప్ చేస్తారు, శృంగారం చేస్తారు, అమ్మాయి బట్టలు ఇప్పి చూపెడతారు, అవన్నీ చూపెడతారు. కానీ లాస్ట్కి అవన్నీ వాడు తొంగి చూసినోడు విలన్ అవుతాడు, రేప్ చేసినోడు విలన్ అవుతాడు. వాడిని అదే అమ్మాయి లాస్ట్కు చంపేస్తుంది, దయ్యమే చంపేస్తుంది. కానీ ఫస్ట్ వాడు చక్కగా రేప్ చేస్తూ ఉంటాడు, వీళ్ళంతా చూస్తూ ఉంటారు, రేప్ చేపిస్తాడు వాళ్ళతోటి. కానీ లాస్ట్కి వాళ్ళు వీళ్ళని వాడిని అదే అమ్మాయి చంపేస్తుంది అనేది కథ. అంటే చెడ్డ మాటలన్నీ తిట్టి ఇలా తిట్టకూడదు అని అన్నట్టుగా ఉంటాయంట కథలు. అయితే ఇది ఒక భూత విషయంలోనే కాదు, నీతి విషయంలోనే ఇలా చెప్పండి. ఇది బూతు విషయంలో కాదు, నీతి విషయాలు కూడా ఇలాగే చెప్పండి మీ ఆలోచనల్ని. చెప్తే జనం వింటారనమాట. ఇదే కంటెంట్ మాట్లాడడం, క్రియేట్ చేయడం అంటే. అవతలి వాడి లిప్ మూమెంట్కు అనుగుణంగా మనం వాయిస్ ఓవర్ ఇవ్వలేము. అలాగే మన వాయిస్ ఓవర్కి అనుగుణంగా అవతలి వాడి లిప్ మూమెంట్ ఉండదు. కాబట్టి ఈ రెండు సింక్ కావు. మరి సింక్ కావాలంటే ఏం చేయాలంటే అవతలి వాడి లిప్ మూమెంట్ కూడా మనమే ఇవ్వాలి, అలాగే వాయిస్ ఓవర్ కూడా మనమే ఇవ్వాలి. కానీ అది మనకు అతీతంగా ఉండాలి. అతీతంగా ఉండి ఆ భావము, ఆలోచన, కంటెంటు, వన్ థింకింగు ఇవన్నీ మనమే చేయాలి. కానీ అవి అతీతంగా ఉండాలి, మనము కావద్దు అనమాట. ఓకే, మనకు అతీతంగా ఉండాలి పూర్తిగా.
చేయడం కూడా అతీతమే. కంటెంట్ అతీతమే, చేయడం అతీతమే ఉండాలి. మనకు దానికి ఏ సంబంధం ఉండకూడదు అంట. వేరే సిమ్ము, వేరే ఇంటర్నెట్, వేరే మొబైల్ ఉంటే మన సిమ్ముకు మన మొబైల్కు ఎలాంటి వైఫై లేకుండా ఎట్లుంటుందో అలా ఉండాలి. ఆ విధంగా చెప్పాలన్నమాట. ఆలోచన, భావాలు, మాటలు, కంటెంట్ ఫేస్ క్యామ్లో కానీ ఇలా చెప్తే చక్కగా చెప్పగలుగుతాం. కెమెరా ముందు విషయాన్ని మాట్లాడగలుగుతాం అన్నమాట.